ఏదైతే ఎలీలిలీ కంపెనీ అనేది ఉన్నదో అమెరికాలో దాదాపు 150 ఇయర్స్ నుంచి 150 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తుంది. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్ మెడిసిన్ ఆధారంగా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో లిల్లీ ముందంజలో ఉంది. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు $55 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా డయాబెటీస్, ఒబిసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్లకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మనం వార్త చూసుకోవచ్చు. దాంట్లో ఎలీలిలీ కంపెనీ అనేది ఒక ప్రముఖ ఫార్మా పెద్ద దిగ్గజ కంపెనీ. ఈ కంపెనీ మన హైదరాబాద్కి రావడం కూడా మంచి శుభసూచకమే, మంచి పనే. కాకపోతే ఏందనంటే ఇంతకు ముందు కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కావచ్చు, బయట నుంచి మేము చాలా పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి అప్పుడు ఇది దాదాపు ఎంత 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల, 4 లక్షల కోట్ల వరకు మేము పెట్టుబడులు తెచ్చేసినాము తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు అనేది కరెక్ట్ కాదు. అది మీరు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా ఆ లక్షల కోట్ల ఏదైతే మీరు కంపెనీలు తీసుకొస్తారో బయట నుంచి, ఆ కంపెనీలు అనేది ఓన్లీ పేపర్ మీదనే కాకుండా కార్యాచరణ రూపం కలిస్తే బాగుంటుంది. మరి వాళ్ళు ఏదో మీరు పేపర్లో చెప్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏం పెడుతుర్రు, ఏం పెట్టిర్రు, ఎంతమందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వరకు మీరు ఉద్యోగాలు ఇప్పించారు. ఈ ఐటీ రంగమే కావచ్చు, ఫార్మా కంపెనీ కావచ్చు, మీరు పెట్టుబడులు తెచ్చేం అనే దానికన్నా ఇంతమందికి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాము, ఇంతమందికి అంటే దాదాపు 22 నెలల కాలం టైంలో శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా, ఐటీ మినిస్టర్ ఉన్న మీరు హోదాలో ఒకసారి మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం. దాదాపు అంటే ఇంకో 2 మంత్స్ అయితే 2 ఇయర్స్ అయిపోతుంది. 2 ఇయర్స్ కాలంలో ఇన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇంతమందికి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అని చెప్పేసి మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే ఉద్యోగాలు లేకుండా ఉన్న ఐటీ ఫార్మా కంపెనీలలో ఉన్న వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఇది ఓన్లీ పేపర్లకే పర్మనెంట్ కాకుండా కొంచెం కార్యాచరణ రూపం దాలిస్తే కూడా మంచి ఉంటుందని చెప్పేసి అందరి ఆలోచన. కూడా చాలా పెద్ద కంపెనీ రావడం కూడా సంతోషం. అది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.